హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవాళ్ళ ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియోలో నారాయణ నామ మహత్యం గురించి తెలుసుకుందాము. ఇంకెందుకండి ఆలస్యం, మరి వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. ఒకసారి నారద మహర్షికి ఒక అనుమానము వచ్చింది. నారాయణ నామస్మరణ వలన ప్రయోజనము ఏమిటని. వెంటనే మహర్షి వైకుంఠము వెళ్ళి తన అనుమానమును శ్రీమన్నారాయణుని ముందుంచాడు. భగవంతుడు నారద మహర్షితో ఇలా అన్నాడు: నారద, ఇప్పుడే భూలోకంలో నైమిషారణ్యంలో ఒక కీటకం జననమెత్తింది. దానిని వెళ్ళి అడుగు అని ఆ కీటకాన్ని చూపించాడు. భగవంతుని ఆనతి మేరకు నారదుడు ఆ కీటకము దగ్గరకు వెళ్ళి నారాయణ నామస్మరణ వలన ప్రయోజనము ఏమిటని ప్రశ్నించాడు. వెంటనే ఆ కీటకము గిలగిలా కొట్టుకొని చనిపోతుంది. విచారంగా నారద మహర్షి వైకుంఠము తిరిగి వెళ్ళి జరిగిన విషయము శ్రీమన్నారాయణునికి విన్నవించాడు. ఓహో, అలాగా, అయితే మళ్ళీ భూలోకం వెళ్ళి కశ్యపుని ఆశ్రమములోనున్న కపిలగోవుకి జన్మనిచ్చిన ఆవుదూడను అడుగు అని ఆనతినిస్తాడు. నారద మహర్షి కశ్యపుని ఆశ్రమంలోనున్న ఆవుదూడ వద్దకు వెళ్ళి అదే ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్న వినగానే ఆ ఆవుదూడ కూడా గిలగిలా తన్నుకొని చనిపోతుంది. నారద మహర్షి ఆశ్చర్యచకితుడై విషయాన్ని శ్రీమన్నారాయణునికి తెలియపరుస్తాడు. శ్రీమన్నారాయణుడు, నారద, ఇప్పుడే కాశీరాజుకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ శిశువుని వెళ్ళి నీ ప్రశ్న వెయ్యి అని చెబుతాడు. అప్పుడు నారద మహర్షి, ప్రభు, నా వలన ఒక కీటకము అలాగే ఇంకో ఆవుదూడ కూడా చనిపోయినవి. ఇప్పుడు శిశుహత్య పాతకము కూడా నా మెడకు చుట్టుకునేలా ఉంది అని శ్రీమన్నారాయణునితో వాపోతాడు. దానికి శ్రీమన్నారాయణుడు, నారద, నీకు ఏ హత్య పాతకము తగలదు. ఆ శిశువు వద్దకు వెళ్ళి నీ అనుమానము నివృత్తి చేసుకో అని అభయమిస్తాడు. శ్రీమన్నారాయణుని ఆజ్ఞ మేరకు నారద మహర్షి ఆ కాశీరాజుకు జన్మనిచ్చిన శిశువు దగ్గరకు వెళ్ళి తన సందేహము తీర్చమని అడుగుతాడు. అప్పుడు ఆ శిశువు ఎకఎక నవ్వి, ఓ మహర్షి, నేను అనేక జన్మలలో చేసిన పాపాల ఫలితముగా నీచమైన కీటక జన్మ ఎత్తవలసి వచ్చింది. ఆ జన్మలో నీవు వచ్చి నారాయణ అనే నామము నా చెవిలో పడవేశావు. ఆ అతి పవిత్రమైన నామము నా చెవిన పడగానే నా జన్మజన్మల పాపము నశించి పవిత్రమైన గోజన్మ వచ్చింది. ఆ జన్మలో కూడా నీవు వచ్చి మరలా ఆ అతి పవిత్రమైన నామము నాకు వినిపించావు. తక్షణమే ఆ పుణ్యఫలము అనుభవించ నిమిత్తము ఈ కాశీరాజుకు కుమారునిగా జన్మించాను. ఇంతకన్నా నారాయణ నామస్మరణ మహత్యము ఏమని చెప్పమంటావు ఓ మహర్షి అని ఆ శిశువు మరలా తన నరజన్మ అనుభవములోకి వెళ్ళిపోతుంది. నారద మహర్షి పరమ ఆనందభరితుడై శ్రీమన్నారాయణుని అనేకానేకములుగా స్తుతించి తన త్రిలోక సంచారమునకు నారాయణ నామస్మరణ చేస్తూ బయలుదేరుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.